ఒకప్పుడు కలిసి ఉంటే కలదు సుఖం నుంచి విడిపోతేనే సంతోషం అంటూ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ మనకి వ్యక్తి కుటుంబాలుగా మారిపోయింది భారతదేశంలో. అట్లాగే కలిసి ఉంటే కలదు సుఖం అంటూ నాటో, యూరోప్ యూనియన్ అని పెట్టుకుంటే ఇప్పుడు అవి కాస్త విడిపోవడం సుఖం అనుకుని బ్రెగ్జిట్ అయ్యి బ్రిటన్ బయటకు వచ్చేస్తే ఇప్పుడు తాజాగా జర్మనీలో ప్రజలు అక్కడ యూరోప్ యూనియన్ నుంచి మనం యువతలకు వచ్చేద్దాం, నాటోలో నుంచి యువతలకు వచ్చేద్దాం, దానివలన మన దేశపు సొమ్ములు తీసుకెళ్ళి వాళ్ళ దేశ ప్రయోజనాల కోసం, అమెరికా ప్రయోజనాల కోసం ఇచ్చేస్తున్నాం అని చెప్పి వ్యతిరేక ఉద్యమాలు చేస్తున్నటువంటి రోజులు. ఇప్పుడు చివరికి ప్రభుత్వం మాత్రం అటుపక్కనే ఉన్నటువంటి వేళ, షోల్ఫ్ లాంటి వాళ్ళు కూడా అటుపక్కనే ఉన్నటువంటి వేళ, అమెరికాకి సపోర్టింగ్గా ఆ రూట్లోనే ఉన్నటువంటి వేళ, EU నాటోలకు సపోర్ట్గా ఉన్నటువంటి వేళ, జర్మనీలో కొత్త పార్టీ ఒకటి వచ్చేటప్పటికి హైలైట్ చేస్తుంది ఏంటంటే జర్మన్ AfD పార్టీ తాజాగా ఒక హామీ ఇచ్చింది. ఫిబ్రవరిలోనే ఎన్నికలు జరగబోతున్నాయి, వచ్చే 2-3 నెలల్లోనే తమ పార్టీ అధికారంలోకి వస్తే యూరోపియన్ యూనియన్ నుంచి బయటకు వస్తాం అన్నటువంటి విషయాన్ని ప్రకటించింది, హామీని ఇచ్చింది.